కూటమి ప్రభుత్వం కుట్రలు ఛేదించుకుని పల్నాడు జిల్లాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన బంపర్ హిట్ కొట్టింది. పోలీసులు వైసీపీ కార్యకర్తలను రానివ్వకుండా బ్యారికేడ్లు పెడితే వాటిని పక్కకు పెట్టి వేల మంది కార్యకర్తలు జగన్ పర్యటనకు కదం తొక్కారు. జగన్ టూర్ సూపర్ హిట్ కావడంతో కూటమి ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది. వైఎస్ఆర్సీపీ నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జనం బ్రహ్మరథం పట్టారు. వేలాది మంది రైతులు ప్రభుత్వంపై వ్యతిరేకతతో భారీ స్థాయిలో జగన్ పర్యటనకు కదలి వచ్చారు. దీన్ని జీర్ణించుకోలేని కూటమి ప్రభుత్వం పోలీసులతో ఆంక్షలు విధించింది. అయితే జగన్పై ఉన్న అభిమానం ముందు ఆంక్షలు పనిచేయలేదు. అలా మరోసారి జగన్ పర్యటన బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. ఇది చూసిన కూటమి నేతలు పోలీసులపై ఒత్తిడి తీసుకువచ్చి వైసీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. సత్తెనపల్లి మండలం కంటెపూడి వద్ద వైసీపీ కార్యకర్తలను వెళ్లనివ్వకుండా అడ్డుకున్న పోలీసుల్ని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వం రాంబాబుపై అక్రమ కేసు పెట్టింది. నర్సరావుపేట డీఎస్పీ గన్మెన్ చేత ఫిర్యాదు చేయించారు. పోలీసులపై దౌర్జన్యం చేశారని, విధులకు ఆటంకం కలిగించారంటూ పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఇక రెంటపాలలో పోలీసుల వేధింపులకు బలైన నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారంటే కూటమి నేతలు ఎంత బరితెగించారో అర్థం చేసుకోవచ్చు. తాము చెప్పిన షరతులను ఉల్లంఘించి విగ్రహావిష్కరణకు భారీగా జనాన్ని సమీకరించారని, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయని, జనం ఇబ్బందులు పడ్డారని వీఆర్ఓ రాజ్యలక్ష్మితో ఫిర్యాదు చేయించారు. దీంతో సత్తెనపల్లి రూరల్ పోలీసులు నాగమల్లేశ్వరరావు తండ్రి వెంకటేశ్వర్లతో పాటు మరికొందరిపై కేసులు పెట్టారు. భారీగా కార్యకర్తలను తరలించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారంటూ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి, నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలపై కేసులు పెట్టారు. తనపై కొంతమంది దుర్భాషలాడారంటూ నూర్ బాషా జానీబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరికొంతమంది వైసీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేశారు. ఇలా వరుస పెట్టి వైసీపీ నాయకులు, కార్యకర్తలపై ఒక పథకం ప్రకారం కూటమి సర్కార్ అక్రమ కేసులు పెట్టింది.